హలో అండి. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా కృషి మేళ 2025 స్టార్ట్ అయిందనమాట. 13, 14, 15, 16 సండే వరకు ఉంటుంది. ఈ ఇయర్ కూడా అన్నీ కూడా ఆర్గానిక్తో చేసిన ఫార్మర్స్ నుంచి పండించినవన్నీ ఐటమ్స్, విత్తనాలు, మొక్కలు అన్నీ డిస్ప్లేలో ఉన్నాయన్నమాట. ఇవి అయితే నాటు వెరైటీ అనమాట. వీళ్ళ దగ్గర దొరికేవి ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికేవన్నీ పెద్దగా ఉంటాయి కదా, గింజలు, కందిపప్పే కానీ శనగపప్పే కానీ. వీళ్ళ దగ్గర అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి, ఎందుకంటే నాటు వెరైటీ అనమాట. ఆర్గానిక్గా పండిస్తారు. అన్నీ కూడా 100 నుంచి 150 బిలోనే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మిల్లెట్తో చేసినవి ఫాస్ట్ ఫుడ్స్ అని పెట్టారు కదా. ఇదైతే పాస్తా, న్యూడిల్స్, సేమియా, ఈ 3 వెరైటీస్ అమ్ముతుందన్నమాట. ఇది ఇయర్ కొత్తగా ఉంది, ఎందుకంటే పిల్లలందరూ మ్యాగీ తింటూ ఇష్టపడుతున్నారు కదా. ఇది ఒకటి వితౌట్ వుడ్ ఫైర్ అనమాట. కొత్తగా మనకి మార్కెట్లోకి వచ్చినాయి కదా, అవి కూడా డిస్ప్లేలో పెట్టారండి. ఇంకా నేను ఇవాళ ఫస్ట్ డే రావడం వల్ల అందరూ కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు ఉన్నారు. సో అన్నీ నాకు చూపించే కాలేదు, కొంచెం మాత్రం వీడియో తీశాను. మిగిలింది పార్ట్ 2గా పెడతాను, చూడండి. ఇటువైపు అంతా కూడా మనం ఇప్పుడు హోమ్ మేడ్గా తయారు చేసినవి, ఆర్గానిక్ హ్యాండ్తో తయారు చేసినవి, ఫార్మర్స్ చేసింది ఈ షెడ్ లోపల మొత్తం డిస్ప్లేగా పెడతారనమాట. ఓన్గా తయారు చేసినవి ప్రొడక్ట్స్, అవి ఫ్లవర్సే కానీ లేకపోతే వుడ్తో చేసినవే కానీ అన్నీ కూడా హ్యాండ్ మేడ్ ఐటమ్సే ఉంటాయన్నమాట. ఈ చాక్లెట్స్ అన్నీ కూడా మీకు బెల్లంతో తయారు చేసినవి. ఈ బేకరీ బ్రెడ్స్ అంతా మిల్లెట్తోనూ ప్లస్ జాగరీతోనూ, డాల్డా, మైదా ఏమీ లేకుండా తయారు చేసిన ఐటమ్స్ అన్నమాట. ఈ బెల్లం కూడా బెల్లం పౌడర్గా దొరుకుతుంది, మనకి అచ్చుల్లాగా దొరుకుతుంది అండ్ పాకంలాగా కూడా దొరుకుతుందండి. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. 100 రూపీస్ బెల్లము. ఇవైతే స్క్వాష్ ఫ్రూట్ పల్ప్స్ అనమాట. డిఫరెంట్ ఫ్రూట్ పల్ప్స్, వాటి జెల్లీస్. పల్ప్ మీకు ఇన్స్టెంట్గా కావాలంటే అక్కడ సేల్ చేస్తున్నారు. ఇది ఇయర్ గిన్ను అంటే జొన్న అండి. ఇయరే కొత్తగా పెట్టారు, అంతకుముందు ఎప్పుడు దొరికేది కాదు. ఇయర్ 2 చోట్ల దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఇవన్నీ కూడా బెల్లంలో రకాలు అనమాట. అగ్రిమోంక్ ఇండియా గర్కిన్స్ అంటండి. ఇవి ఇయర్ ఇది కూడా కొత్త స్టాల్ అనమాట, నేను ఇంతకుముందు చూడలేదు. మన కీరా దోసకాయ ఉంటుంది కదండి, అందులో చిన్న బేబీ కీరా దోసకాయ లాగా ఉన్నాయి. వీటిని వీళ్ళు వెనిగర్లో స్టోర్ చేసి పెట్టారనమాట. జాల్పనాస్ కూడా ఇవి ఇండియా మొత్తంలో ఇక్కడే పండుతాయి అంటండి. కర్ణాటకలో వీళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారంటే ఇక్కడి నుంచి. ఇవి తింటుంటే క్రంచీగా పుల్లగా బాగున్నాయి. అండ్ ఇవన్నీ కూడా సొరకాయ ముదిరిపోతే బాగా పైన డొప్పతో చేసిన రకరకాల వెరైటీ అయిన వస్తువులండి. ఇవి చాలా బాగుంది, బాగా చేశారనమాట. ఇవన్నీ కూడా వుడ్తో చేసినవి, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు. ఇవన్నీ కూడా హోమ్ మేడ్ మిల్లెట్స్తో చేసిన ఐటమ్స్. అన్నీ కూడా ఇంట్లో చేసి తీసుకొచ్చి పెడతారు. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ తయారు చేసినవేనండి. అందులో ప్లాస్టిక్ అనేది ఏది ఉండదు ఆ ఫ్లవర్స్లో. ఇక్కడ అన్నీ కూడా హ్యాండ్ మేడ్తోనే ఉంటాయి మోస్ట్లీ. ఇక్కడ మీకు చూపించే ప్లాస్టిక్ ఐటమ్స్ మాత్రము రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట. ఇవంతా కూడా హ్యాండ్ మేడ్ బ్యాగ్స్. ఈ శారీస్ కూడా మోస్ట్లీ వీవర్స్ నుంచి తీసుకొచ్చినాయి. ఇవేమో కంబళి అంటారు కదా, అవి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి రకరకాల మనకి యానిమల్స్, అంటే మనకి ఫార్మ్స్లో పెంచుకోవడానికి కోళ్ళు, గొర్రెలు, ఆవులు, పుంగనూరు ఆవుల్లో వెరైటీస్, ఈ ఇయర్లో ఏమి బాగా ఏ జాతి మంచిగా ఉంది అనేది కూడా చెప్తారు. అందరూ వచ్చి కర్ణాటక మొత్తం అందరూ వస్తారనమాట, బస్సుల్లో వచ్చి పర్చేస్ చేసుకుంటారు. మీకు ఇందాక వీడియోలో ఒక క్లిప్ మిస్ అయిందనమాట. ఇవి చూడండి, రాగి ఫ్లేక్స్ అనమాట. అంటే రాగుల్ని ప్రెస్ చేశారు, ఇట్లా చిన్నగా వెడల్పుగా ఉన్నాయి. వీటిని మనం అటుకులు ఎలా ప్రెస్ చేస్తారో అలా ప్రెస్ చేశారు. ఇవి కూడా ఇయర్ కొత్తగా వచ్చినాయి అన్నమాట. అయితే వీటిని మనం ఉప్మాలాగా చేసుకోవచ్చు అంట. నీళ్లు పోయకూడదు, జస్ట్ అలా చల్లుకొని ఉప్మాలాగా చేసుకోవచ్చు అంట. ఇవి రాగులతో ఉన్నాయి, జొన్నలతో ఉన్నాయి, మిల్లెట్స్తో కూడా ఉన్నాయన్నమాట. ఇయర్ ఇది కొత్త వెరైటీ, ట్రై చేద్దామని తీసుకొచ్చా. కొంచెము చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో.